దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఎంఆర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియాలజీ బైబిల్ కాలేజీ నుండి మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. ఆది కాండంలో నుండి మొదటి అధ్యాయము నుండి 11వ అధ్యాయము వరకు జరిగిన ప్రాముఖ్యమైన 3 సంఘటనలు మనం తెలుసుకున్నాము. మొదటి సంఘటన కయ్యూను హేబేలు యొక్క అర్పణ, రెండవ సంఘటన జలప్రళయము, మూడవ సంఘటన బాబేలు గోపురం. ఈ 3 సంఘటనల గురించి ముందు వీడియోలలో మనం తెలుసుకున్నాము. ఈరోజు ఆది కాండం 12వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం వరకు 4 ప్రాముఖ్యమైనటువంటి భక్తుల యొక్క జీవిత చరిత్రలను మనం తెలుసుకోబోతూ ఉన్నాం. వారిలో ఒకరు అబ్రహాము. ఈరోజు అబ్రహామును గురించినటువంటి జీవిత చరిత్రను, అబ్రహాములో ఉన్నటువంటి సుగుణములను గురించి మనం ధ్యానించబోతూ ఉన్నాం. అబ్రహామును గురించి తెలుసుకోవాలంటే ముందుగా అబ్రహాము యొక్క పూర్వీకుల గురించి మనం తెలుసుకోవాలి. అబ్రహాము పూర్వీకులు ఎవరు? అబ్రహాము యొక్క వంశావళి ఎందులో నుంచి వచ్చింది? అసలు అబ్రహాము ఏ ప్రాంతం వాడు అనే విషయాలన్నీ మనం తెలుసుకుంటే అబ్రహాము యొక్క జీవిత చరిత్రను మనం తెలుసుకోవటానికి మరి అవకాశం ఉంటుంది. అబ్రహాము యొక్క పూర్వీకులు నోవాహు కుటుంబంలో నుండి, నోవాహు కుమారుడైన షేము సంతానములో నుండి వచ్చినటువంటి వాడే ఈ తెరహు, అలాగే అబ్రహాము. అబ్రహాము పూర్వీకులలో మనకి మొట్టమొదటిగా నోవాహు దగ్గర నుంచి మనం చదివినట్లయితే, నోవాహు షేమును, షేము అర్పక్షదును, అర్పక్షదు పెలేగును, పెలేగు ఏబేరును, ఏబేరు హేలాహును, ఏలాహు రయానును, రయాను సెలోనును, సెలుగు నాహోరును, నాహోరు తెరహును, తెరహు అబ్రహామును కన్నారు. ఈ విధంగా నోవాహు దగ్గర నుండి తెరహు వరకు కూడా అందరూ ఈ షేము వంశావళిలో నుండి, సంతానములో నుండి వచ్చిన వారే. కనుక అబ్రహాము పూర్వీకులను బట్టి అబ్రహాము ఏ వంశమునకు చెందినవాడు అంటే షేము వంశావళిలో నుండి వచ్చినటువంటి వాడు. అబ్రహాము నివసించిన ప్రాంతం కల్దీలు అనే దేశంలో, ఊరు అనే పట్టణంలో నివసించిన వాడిగా కనబడుతూ ఉన్నాడు అబ్రహాము. అలాగే అతని తండ్రి అయినటువంటి తెరహు. ఆ ప్రాంతంలో నుండి తెరహు తన కుటుంబాన్ని తీసుకొని బయలుదేరిన వాడిగా మనం అర్థం చేసుకుంటున్నాం. అయితే అబ్రహాము యొక్క నివసించిన ప్రాంతము, అబ్రహాము యొక్క పూర్వీకులు, ఆ విషయాలను గురించి మనం తెలుసుకుంటున్నాము. అలాగే అబ్రహాముకు హెబ్రీడైన అబ్రహాము అనే పేరు కూడా ఉంది. అసలు అబ్రహాము అసలు పేరు అబ్రాము. అబ్రాము అనగా నిత్యమైన తండ్రి అని అర్థం. ఆ పేరుని దేవుడు అబ్రహాముగా మార్చాడు. అబ్రహాము అనగా జనములకు తండ్రి అని అర్థం. మరి హెబ్రీడైన అబ్రహాము ఎందుకు పిలువబడ్డారు? అబ్రహాముని హెబ్రీడైన అబ్రహాము అని పిలవటానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే, తెరహు ఊరు అనే పట్టణము నుండి కానానుకు వెళ్ళటానికి తన కుటుంబంతో బయలుదేరి 600 మైళ్ళు ప్రయాణం చేసి హారాను మట్టుకు వచ్చి ఆగిపోయాడు. ఈ హారాను మట్టుకు వచ్చి ఆగిపోయినటువంటి సమయంలో వారు కొంతకాలం అక్కడ నివసించిన తరువాత తెరహు హారానులో చనిపోతాడు. చనిపోయిన తర్వాత కూడా దరిదాపుగా 5 సంవత్సరముల హారానులోనే అబ్రహాము నివసించాడని వాక్యం మనకి తెలియపరుస్తుంది. అక్కడే దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహాము దేవుని పిలుపును పొందుకొని కానానులోనికి రావాలంటే, హారానులో ఉన్న అబ్రహాము కానానులోనికి రావాలి అని అంటే నది దాటాలి, నది దాటి రావాలి. ఈ యూఫ్రటీస్ నది
అద్దరునున్నటువంటి ఆ ప్రాంతంలో అద్దరున్నటువంటి వారు నది దాటి యువతలకి రావాలి. ఆ తర్వాత హారాను నుండి కానానికి 400 మైళ్ళు ప్రయాణ దూరం ఉంది కనుక ఒకటి అబ్రహాము నది దాటాలి, 400 మైళ్ళు ప్రయాణం చేయాలి. ఆ విధంగా అబ్రాము నది దాటి వచ్చాడు కనుక అతనిని హెబ్రీడైన అబ్రాము అని పిలిచారు. హేబూర్ అనగా నది దాటుట అని అర్థం. ఆ హేబూర్ అనేటువంటి పదంలో నుంచే హెబ్రీడు అనేటువంటి పదం కూడా వచ్చిందని మనకు అర్థమవుతుంది. ఈ విధముగా అబ్రహాము కానాను దేశంలోనికి వచ్చిన తర్వాత అబ్రహాము కొన్ని బలిపీఠములు కట్టాడు. హారానులో ఉన్న అబ్రహాము కానానులోనికి వచ్చిన తరువాత ఆ కానానులో షెకెము అనేటువంటి ప్రాంతంలో అబ్రహాము మొట్టమొదటిగా బలిపీఠం కట్టినటువంటి వాడిగా కనబడుతూ ఉన్నాడు. మనం ఈ భాగంలో మనం చదువుతూ ఉన్నప్పుడు షెకెము యొద్ద మొట్టమొదటి బలిపీఠం కట్టాడు. ఆ షెకెము దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు అతనికి ప్రత్యక్షమాయను అని వ్రాయబడింది. యెహోవా తనకు ప్రత్యక్షమైన సందర్భంగా షెకెము దగ్గర అబ్రాహాము మొదట బలిపీఠం కట్టాడు. ఆ తర్వాత అబ్రాహాము కట్టిన రెండవ బలిపీఠం బేతేలు యొద్ద అబ్రహాము ఆ బలిపీఠాన్ని కట్టాడు. ఆదికాండం 12వ అధ్యాయము 8వ వచనంలో ఆ విషయం మనకి అర్థమవుతుంది. అక్కడ బలిపీఠం కట్టిన సందర్భం ఏమిటంటే బేతేలులో ఆయన బసను ఏర్పాటు చేసుకున్నాడు. బేతేలులో ఆయన నివసించాడు కనుక బేతేలులో తిరిగి దేవుడు అతనికి ప్రత్యక్షమై వాగ్దానం ఇచ్చాడు కనుక ఆ యొక్క సందర్భాన్ని బట్టి బేతేలులో బలిపీఠం కట్టినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. మూడవదిగా హెబ్రోనులో బలిపీఠం కట్టాడు. హెబ్రోనులో బలిపీఠం కట్టినట్లుగా ఆదికాండం 13వ అధ్యాయము 18వ వచనంలో రాయబడింది. ఇక్కడ అబ్రహాముతో దేవుడు ఒక నిబంధన చేస్తాడు కనుక తనతో నిబంధన చేసిన దేవునికి అబ్రహాము హెబ్రోనులో ఒక బలిపీఠం కడతాడు. ఇది మూడవ బలిపీఠం. నాలుగవ బలిపీఠం మోరియా పర్వతము యొద్ద బలిపీఠం కట్టినట్లుగా రాయబడింది. ఆదికాండం 22వ అధ్యాయంలో ఇస్సాకు యొక్క బలి అర్పణ సమయంలో అబ్రహాము కట్టినటువంటి బలిపీఠం నాలుగో బలిపీఠం. ఈ విధంగా అబ్రహాము కానాన్లోనికి వచ్చిన తర్వాత షెకెములో ఒక బలిపీఠం, బేతేలులో ఒక బలిపీఠం, హెబ్రోనులో ఒక బలిపీఠం, మోరియా పర్వతం యొద్ద ఒక బలిపీఠం కట్టినట్లుగా మనకి అర్థమవుతా ఉంది. అబ్రహాము ప్రయాణం చేసినటువంటి ప్రాంతాలను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాము మొట్టమొదటిగా బయలుదేరినటువంటి స్థలం ఊరు అనేటువంటి తెరహు, తన తండ్రి అయిన తెరహుతో కూడా బయలుదేరినటువంటి ప్రాంతం ఊరు అనే పట్టణం. అక్కడి నుంచి తెరహుతో కూడా తన తండ్రితో కూడా హారాను వరకు వచ్చాడు. హారాను నుండి కానానులో కూడా షెకెం అనే ప్రాంతంలోనికి వచ్చాడు. ఆ షెకెం అనే ప్రాంతంలో నుండి ఈజిప్టుకి వెళ్ళాడు. ఈజిప్ట్ అనే ప్రాంతంలో నుండి మరలా హెబ్రోనుకి వెళ్ళాడు. హెబ్రోనులో నుండి మరలా షెకెం అనే ప్రాంతానికి మరలా తిరిగి వచ్చాడు. మరలా అక్కడ నుండి బేతేలు నుండి బెయేర్షెబా వరకు కూడా అబ్రహాము యొక్క ప్రయాణము కొనసాగినట్లుగా మనం చూస్తాం. చివరగా ఇస్సాకు బలి అర్పణ సమయంలో కూడా మోరియా పర్వతం యొద్దకు తాను ప్రయాణం కూడా మనం చూస్తాం. ఈ విధంగా ఒక్కొక్క ప్రాంతాన్ని అబ్రహాము ప్రయాణం చేసుకుంటూ తన యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగించిన వాడిగా కనబడుతూ ఉన్నాడు అబ్రహాం. ఆ తర్వాత అబ్రహాము యొక్క జీవితంలో మరొక గొప్ప విషయం మనం ఆలోచన చేస్తే అబ్రహాము దేవుని స్నేహితుడు అని పిలువబడినట్లుగా మనం అర్థం చేసుకుంటున్నాం. అబ్రహాము దేవుని స్నేహితుడు. నిర్గమకాండం 33వ అధ్యాయము 11వ వచనములో చదివితే అబ్రహాము ఒక స్నేహితునితో మాట్లాడినట్లుగా దేవుడు ముఖాముఖిగా అబ్రహాముతో మాట్లాడుచుండెను అని వ్రాయబడింది. అబ్రహాము దేవుని స్నేహితుడిగా పిలువబడ్డాడు. ఇదే విషయాన్ని యాకోబు కూడా తన పత్రికలో
2వ అధ్యాయం 28వ వచనంలో యాకోబు కూడా అబ్రహాము దేవుని స్నేహితుడని పిలువబడెను అని వ్రాయబడి ఉంటది. ఇంత పేరు తెచ్చుకున్నటువంటి అబ్రహాము జీవితంలో 2 కోణములు మనం చూడగలుగుతాం. అబ్రహాము జీవితంలో 2 కోణాలు మనం చూడగలుగుతాం. ఒకటి, దేవుని మాట జవదాటని అబ్రహాము. రెండవది, దేవుని మాట జవదాటిన అబ్రహాము. ఈ 2 కోణాలను గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. మొట్టమొదటిగా అబ్రహాము దేవుని స్నేహితుడే. దేవుని స్నేహితుడని పిలువబడ్డాడు. క్రొత్త నిబంధనలో కూడా యాకోబు పత్రికలో కూడా యాకోబు భక్తుడు ఆ మాటను స్థిరపరిచి రాశాడు. ఇంత దేవుని స్నేహితుడిగా పేరు తెచ్చుకున్నటువంటి అబ్రహాము జీవితంలో ఈ 2 కోణాలు మనకి కనబడుతూ ఉంటాయి. దేవుని మాట జవదాటని అబ్రహాము 2 విషయాలలో. ఒకటి, పిలుపు విషయంలో దేవుని మాట జవదాటల. దేవుడు ఎలా పిలిచాడో, ఏమి విడిచిపెట్టమన్నాడో, నీ తండ్రి ఇంటిని, నీ స్వజనులను, నీ దేశమును విడిచిపెట్టమని దేవుడు ఏ మాటలైతే అబ్రహాముకు చెప్పారో, పిలుపునిచ్చాడో, ఆ మాటలో అబ్రహాము విని ఆ మాటను జవదాటని వాడుగా అబ్రహాము కనిపిస్తాడు. రెండవదిగా, అబ్రహాము ఏ విషయంలో దేవుని మాటను జవదాటలేదు అంటే, ఇస్సాకు బలి విషయంలో, ఇస్సాకు యొక్క బలి అర్పణ విషయంలో దేవుడు చెప్పినప్పుడు ఆ మోరియా పర్వతం దగ్గరికి ఇస్సాకును తీసుకుని వెళ్లేటువంటి విషయంలో, బలి అర్పణ ఇచ్చే విషయంలో వాక్యంలో రాయబడి ఉంటుంది. ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనంలో తెల్లవారినప్పుడు అనే మాట అబ్రహాము జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి హైలైట్ తో కూడిన మాట అండి అది. తెల్లవారినప్పుడు అబ్రహాము ఆలస్యం చేయలేదండి. అబ్రహాము ఆలస్యం చేయలేదు. అంటే దేవుని మాట నెరవేర్చడానికి రేపు వెళదాంలే, తర్వాత చూద్దాంలే, లేక 2 రోజులు ఆగి వెళదాంలే అనుకోలేదు. దేవుని మాటను నెరవేర్చడానికి త్వరపడిన వాడిగా ఉన్నాడు. త్వరపడి ఆయన దేవుని కార్యాలను జరిగించేవాడిగా కనబడుతూ ఉన్నాడు. త్వరపడాలి, దేవుని పని చేయడానికి ఆలస్యం చేయకూడదు, త్వరపడేటువంటి వారిగా ఉండాలి. అబ్రహాము కూడా ఆ విషయంలో దేవుని మాట జవదాటని వాడిగా కనబడుతూ ఉన్నాడు. ఇక 2వ కోణం ఏమిటంటే, దేవుని మాటను జవదాటిన వాడిగా కనబడుతున్నాడు. ఇదెలా, ఎక్కడ, ఏ విషయంలో దేవుని మాటను జవదాటాడు అబ్రహాము అనంటే 2 విషయాలు ఇందులో కూడా మనకి కనబడతాయి. ఒకటి, పిలుపు విషయంలో. మనం మొదటిసారి మనం చెప్పుకున్నప్పుడు పిలుపు విషయంలో మొదటిసారి దేవుని మాట జవదాటల, కానీ అదే పిలుపు విషయంలో దేవుని మాటను జవదాటిన వాడిగా కనబడుతూ ఉంటాడు. ఏ విధంగా అంటే, ఆదికాండం 12వ అధ్యాయము 5-6 వచనాలను మనం గమనిస్తే, ఆదికాండం 12వ అధ్యాయము 5-6 వచనాలను ఒకసారి మనం చూసి ముందుకు వెళదాము. 12వ అధ్యాయం 5-6 వచనం. అబ్రహాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును, వారు అర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చరి అని వ్రాయబడింది. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము తాను ఒక్కడే వెళ్లకుండగా ఎవరెవరితో కూడా వెళ్ళాడు? దేవుడు పిలిచింది అబ్రహాముని. కానీ అబ్రహాము కానానులో, హారానులో 5 సంవత్సరములున్న సమయంలో తన తండ్రి హారానులో చనిపోతాడు. హారానులో 5 సంవత్సరాలు తన తండ్రి చనిపోయిన తర్వాత అబ్రహాము అక్కడనే ఉన్నాడు. అక్కడ వారు ఆస్తిని సంపాదించుకున్నారు. అలాగే కొంతమంది పనివారిని సంపాదించుకున్నాడు, దాసులను సంపాదించుకున్నాడు. వీరందరినీ తీసుకొని, వీరితో పాటు లోతుని తీసుకొని అబ్రహాము కానానుకు వచ్చినట్లుగా రాయబడింది. ఈ విషయంలో దేవుని మాట జవదాటిన వాడిగా కనబడుతున్నాడు. తాను పిలిచినటువంటి పిలుపులో వీరందరూ లేరు, లోతు లేడు. కానీ వాక్యంలో రాయబడింది, లోతు అబ్రాహాముతో కూడా వెళ్ళెను. లోతు కంటూ ఒక ప్రత్యేకమైన పిలుపు గాని దర్శనం గాని లేదు. అబ్రహాముతో కూడా వెళ్ళాడు అంతే. కానీ అబ్రహాము ఈ విషయంలో లోతును వారించకుండా మౌనంగా ఉండిపోయినాడు. రెండవ
రెండవ విషయం, ఏ విషయంలో అబ్రహాము దేవుని మాటను జమదాటినట్లుగా కనబడుతున్నాడంటే హాగరు విషయంలో. ఆదికాండం 15వ అధ్యాయము 1వ వచనము, అలాగే 16వ అధ్యాయము 1వ వచనం, ఈ 2 వచనాలను మనం గమనిస్తే 15వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు వాగ్దానం చేస్తాడు. సంతాన విషయంలో వాగ్దానం చేసిన ఆ సమయంలో అబ్రహాము మనసులో బాధ ఉంది. అబ్రహాము యొక్క మనసులో బాధ ఉంది. ఆ బాధను తెలుసుకున్నటువంటి దేవుడు అబ్రహాము వాక్య రూపంలో అబ్రహాము యొద్దకు వచ్చి అబ్రహాముతో చెప్పినటువంటి ఇచ్చినటువంటి వాగ్దానం మనం ఈ యొక్క అధ్యాయంలో మనం చూడగలుగుతాం. ఇది 15వ అధ్యాయం. అంటే దేవుడు ఇచ్చేంత వరకు కూడా అతడు ఆగి ఉంటే బాగుండేది. కానీ 16వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు హాగరు తన జీవితంలోనికి ప్రవేశించటం, తర్వాత ఇస్మాయేలును కనటం, ఇవన్నీ కూడా జరిగిపోయాయి. ఈ 2 సందర్భాల్లో దేవుని మాట జవదాటిన వాడిగా అబ్రహాము కనిపిస్తా ఉన్నాడు. తర్వాత అబ్రహాములో జీవిత చరిత్రలో మరొక విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మరొక విషయం కూడా మనకు అర్థమవుతుంది. అదేమిటంటే అబ్రహాము జీవితంలో ఎవరు ఊహించిన విధముగా అబ్రహాము జీవితంలో కొన్ని సంవత్సరముల నిశ్శబ్ద కాలం అనేది మనకి కనబడుతుంది. అబ్రహాము జీవితంలో నిశ్శబ్ద కాలం ఏమిటి అని ఒకవేళ మనం అనుకోవచ్చు. ఇది వాస్తవం. ఆదికాండం 16వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, హాగరు కుమారుని కనినప్పుడు అబ్రహాము యొక్క వయసు 86 సంవత్సరములు అని రాయబడింది. హాగరు ఇస్మాయేల్ అనేటువంటి కుమారుని కన్నప్పుడు అబ్రహాము యొక్క వయసు 86 సంవత్సరాలను రాయబడింది. ఆ తర్వాత ఆ అధ్యాయం ముగించబడుతుంది. వెంటనే 17వ అధ్యాయం ప్రారంభమవుతుంది. 17వ అధ్యాయం ప్రారంభంలో రాయబడిన మాట ఏమిటంటే, దేవుడు అబ్రహామునకు 99 సంవత్సరముల వయసులో ప్రత్యక్షమయ్యాడని రాయబడింది. అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమాయను అని రాయబడింది. ఆ ప్రత్యక్షమైనప్పుడు అబ్రహాము యొక్క వయసు 99 సంవత్సరములు అని ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది. అంటే 86వ సంవత్సరంలో దేవుడు తనకి ప్రత్యక్షమైనటువంటి దేవుడు మరలా తనకి 99 సంవత్సరముల వయసులో దేవుడు మరలా ప్రత్యక్షమయ్యాడు. అంటే 86 నుండి 99 వరకు, అంటే ఈ మధ్యలో ఎన్ని సంవత్సరాలు జరిగినాయి అంటే 13 సంవత్సరాలు జరిగినాయి. ఈ 13 సంవత్సరాల్లో నిశ్శబ్ద కాలం అని మనం చెప్పుకోవచ్చు. అబ్రహాముతో దేవుడు మాట్లాడినట్లుగా గాని, అబ్రహాము బలిపీఠం కట్టినట్లుగా గాని, దేవుని యొక్క ప్రత్యక్షత, దైవ ప్రత్యక్షత అబ్రహాము కలిగినట్లుగా గాని మనకి కనిపించదు. 86వ సంవత్సరంలో అధ్యాయం ముగించబడింది. మరలా 99 సంవత్సరంలో అధ్యాయం ప్రారంభించబడింది. అధ్యాయం ప్రారంభించినప్పటికీ అబ్రహాముకి 99 సంవత్సరాలు వచ్చినాయి. ఈ 13 సంవత్సరములో అబ్రహాము యొక్క జీవితంలో సైలెంట్ పీరియడ్గా, నిశ్శబ్ద కాలముగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇది అబ్రహాము జీవితంలో, మన చరిత్రలో మనకి కనబడుతున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. 6వదిగా అబ్రహాము యొక్క జీవిత చరిత్రలో మరొక అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవునితో అబ్రహాము యొక్క వ్యక్తిగత ఆత్మీయ సంబంధం అనే దాని గురించి కూడా మనం ఈ అబ్రహాము జీవితంలో నుంచి మనం చూడగలుగుతాం. దేవునితో అబ్రహాము యొక్క వ్యక్తిగత ఆత్మీయ సంబంధం ఎలాగుంది? అబ్రహాముతో దేవునికి ఉన్నటువంటి ఆ అనుబంధం, దేవునితో అబ్రహాముకు ఉన్నటువంటి వ్యక్తిగత ఆత్మీయమైన సంబంధం వీరిరువురి మధ్యలో ఎలాగుంది అనేది మనం ఆలోచన చేస్తే, మనం బైబిల్ గ్రంథంలోనే ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం, 18వ అధ్యాయం 1వ వచనం, ఈ 2 వచనాలలో మనం చదివితే అబ్రహాము పట్ల దేవుడు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు అనేది మనకు అర్థమవుతుంది. ఈ 15వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాముకి దేవుడు సంతాన విషయంలో వాగ్దానం ఇస్తాడు.
నువ్వు నాకు ఎన్ని ఇచ్చినా ఏమి, నా పెద్ద దాసుడైన ఎలియాజరే నాకు వారసుడు అవుతాడు అని తన మనస్సులో ఉన్నటువంటి బాధ వ్యక్తపరుస్తాడు. ఆయన అంత మాట అబ్రహాము అన్నాడంటే తన మనసులో ఎంత బాధ ఉందనేది దేవుడు అర్థం చేసుకొని ఆ 15వ అధ్యాయంలో వాగ్దానం ఇస్తాడు. అబ్రహామును చేపట్టి బయటికి తీసుకుని వెళ్ళి ఆకాశ నక్షత్రాలని సముద్ర ఇసుకరేణువులు లెక్కించమని చెప్పాడు. అబ్రహాము అన్నాడు, నా వల్ల కాదు ప్రభు అన్నాడు. నీ సంతానం అలాగా నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఆ విధంగా సంతాన విషయంలో దేవుడు ఎంతో ప్రేమ చూపించాడు. ఒక వ్యక్తిగత ఆత్మీయమైనటువంటి సంబంధం ఇప్పుడు అబ్రహాముతో దేవుడు కలిగి ఉన్నాడు. ఆ తరువాత అబ్రహాము ఈ వాగ్దానం నెరవేర్చబడేంత వరకు కూడా ఆగలేదండి. తన జీవితంలో తప్పు జరిగిపోయింది. అందుకనే మరలా అబ్రహాము ఎక్కడ పొరపాటు చేస్తాడో అని ఇప్పుడు ఈసారి 18వ అధ్యాయం 1వ వచనంలో ముగ్గురు అనగా త్రిత్వముగా ఉన్నటువంటి దేవుడు అబ్రహాము దగ్గరికి వస్తాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి. వారి ఇరువురి మధ్యలో ఆ వ్యక్తిగత ఆత్మీయ సంబంధం చాలా గొప్పది. ఆ విధంగా ఆ ముగ్గురుగా వచ్చి మరలా అబ్రహాముకి సంతాన విషయంలో వాగ్దానం చేస్తారు. అంత ప్రేమ కలిగి అబ్రహాము పట్ల అంత ప్రేమను చూపించిన వాడిగా కనబడతాడు. ఒకటి సంతాన విషయంలో వారి యొక్క వ్యక్తిగత ఆత్మీయ సంబంధం అనేది మనం అర్థం చేసుకోవచ్చు. రెండవది సొదొమ విషయంలో ఆదికాండం 18వ అధ్యాయం 17వ వచనం. సొదొమ గొమొర్రా మీద అగ్ని గంధకములను ఆ పట్టణాన్ని నాశనం చేయబోతున్నటువంటి విషయం మనం 18-17లో నేను అబ్రహామునికి ఈ విషయము నేను దాచెదనా అని అంటాడు. చూడండి ఆ వ్యక్తిగత ఆత్మీయ సంబంధం ఎలాగుందో. నేను చేయబో కార్యము నేను అబ్రహామునకు దాచెదనా అన్నాడు. ఎంతో ఆత్మీయత ఎంతో అనుబంధం ఉంటేనే కానీ ఆ నిర్ణయం దేవుడు తీసుకోడు. అసలు చెప్పవలసిన అవసరం లేదు. కానీ దేవుడు చెప్పాడు అంటే వారి ఇరువురు మధ్యలో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి ఆ వ్యక్తిగత ఆత్మీయ సంబంధం. మూడవ విషయం ఏంటంటే వారు ఇరువురి మధ్యలో ఉన్నటువంటి ఆ ఆత్మీయమైనటువంటి వ్యక్తిగత ఆత్మీయ సంబంధం ఏమిటంటే లోతు విషయంలో లోతును కాపాడుకోవాలని అబ్రహాముకి ఆ విషయం తెలిసిన దగ్గర నుంచి లోతుని ఎలా కాపాడుకోవాలి అని తన మనసులో ఆందోళన పడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో యెహోవా సన్నిధిలో నిలిచి దేవుడితో మాట్లాడటానికి అబ్రహాము తెగిస్తా ఉన్నాడు. దేవునికి తెలుసు అబ్రహాం మనసులో ఏముంది అనేది. అందుకనే అబ్రహాము లోతును కాపాడుకోవటానికి ఆ సొదొమలో ఉన్నటువంటి లోతును కాపాడుకోవటానికి అబ్రహాము మొదలుపెట్టినటువంటి సంఖ్య ఏమిటంటే 50 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా కాపాడతావా అని. దేవుడు ఆ విషయంలో తనకు తెలుసు అబ్రహాము ఎందుకో ఇలా మాట్లాడుతున్నాడని. వెంటనే దేవుడు అన్నాడు, 50 మంది ఉంటే నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను, దాన్ని కాపాడుతాను అన్నాడు. ఇప్పుడు అబ్రహాముకి చిన్న అనుమానం, ఒకవేళ 50 మంది కూడా ఉండరేమో అని మరలా దేవునితో మాట్లాడుటకు తెగించి అంటున్నాడు, ఈసారి నేను నీతో నేను తెగించుతున్నాను. ఒకవేళ 5 తగ్గితే అన్నాడు. వెంటనే దేవుడు అబ్రహామా, ఒకవేళ 5 తగ్గినా కానీ అంటే 45 మంది ఉన్నా కానీ ఆ పట్టణాన్ని నేను నాశనం చేయను అన్నాడు. ఈసారి అక్కడికి అబ్రహాము మనస్సు ఆగట్లేదు. ఎందుకంటే ఎలాగైనా లోతును కాపాడుకోవాలి అని అబ్రహాము యొక్క కోరికను తీర్చాలి ఎలాగైనా అని దేవుడు. ఈ ఇరువురి మధ్యలో సంభాషణ చాలా బాగుంటుందండి. ఒక ఇద్దరు మనుషులు చక్కగా ఏ విధంగా మాట్లాడుకుంటారో అదే విధంగా అబ్రహాము దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈసారి అబ్రహాము 40 మంది ఉంటే అన్నాడు. 40 మంది ఉన్నా నేను ఆ పట్టణాన్ని కాపాడుతాను అన్నాడు. ఆ తర్వాత సంఖ్య తగ్గుతూ వచ్చింది. 30 మంది అన్నాడు, 20 మంది అన్నాడు. ఆ తర్వాత
10 మంది అని అబ్రహాము దేవునితో వీళ్ళని తెగించి మాట్లాడాడు. ఆ 10 మంది అన్న దగ్గర దేవుడు ఆయన వెళ్ళిపోయాడు. ఎందుకు దేవుడు వెళ్ళిపోయాడు అంటే దేవునికి తెలుసు ఇక 10 తర్వాత అబ్రహాము ఏ సంఖ్య అంటాడో అనేది అబ్రహాముకి తెలుసు. ఆ 10 తర్వాత వచ్చే సంఖ్య 5 అని, ఆ 5 తర్వాత ఆ వచ్చేటువంటి సంఖ్య 1 అని దేవునికి తెలుసు. ఎందుకంటే ఆ 1 లోతు కాబట్టి, ఆ లోతును ఎటు నేను కాపాడతాను కాబట్టి, ఆ విషయం అబ్రహాం కూడా తెలుసు కాబట్టి దేవుడు అక్కడతో 10 అనేటువంటి సంఖ్య దగ్గర దేవుడు వెళ్ళిపోయాడు. ఇది ఇరువురి మధ్యలో ఆత్మీయ సంబంధం చూడండి ఎంత లోతుగా, ఎంత మనోహరంగా కనపడుతుందో. ఆత్మీయ జీవితంలో అబ్రహాముని గురించినటువంటి ప్రాముఖ్యమైన విషయాలను ఈ రోజున మనం తెలుసుకుంటా ఉన్నాము. అంతవరకు ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు. ఆమేన్.